హాయ్ అండి. వెల్కమ్ టు పొరిగింటమ్మ పొరుగు రుచులు. చేపల పులుసు అనగానే అందరికి గుర్తొచ్చేది నెల్లూరు స్టైలే కదా. మనం ఈరోజు నెల్లూరు స్పెషల్ అయిన చిన్న చేపల పులుసుని పక్కా ట్రెడిషనల్ వేలో ఎలా చేసుకోవాలో చూడబోతున్నాము. ఈ చిన్న చేపల పులుసులో ఉండే అసలైన మజా అంతా కూడా ఆ పులుపు మరియు ఘాటులోనే ఉంటుందండి. మనం కనుక మామిడికాయ సీజన్ అయిన మామిడికాయలు వేసుకోగలిగితే మటుకు ఇంకా బాగుంటుంది. బట్ అట్లీస్ట్ మట్టి కుండలో కనుక వండుకోగలిగామనుకోండి, తెల్లారిన తర్వాత వేడి వేడి అన్నం వేసుకొని ఈ కర్రీ తింటే మటుకు చాలా బాగుంటుంది. చిన్న చేపలు ముక్క చెదిరిపోకుండా పులుసు చిక్కగా కమ్మగా రావాలంటే ఏమేమి చిట్కాలు పాటించాలో నేను వీడియోలో మీకు చెప్పేస్తానండి. సో మరి ఇంకెందుకంటే ఆలస్యం, ఈ మా నెల్లూరు స్పెషల్ చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూసేద్దామా. అన్నిటికంటే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఫ్యామిలీలోకి వచ్చేయండి, మనల్ని సపోర్ట్ చేసేసేయండి. మరి ఇంకెందుకంటే ఆలస్యం, లెట్స్ గో. దీనికోసం మనకు ముందుగా చిన్న చేపలు కావాలి. ఏ చేపలైనా పర్లేదు, బట్ నేను ఇక్కడ మా నెల్లూరులో దొరికేటటువంటి అజ్జులు అనే చేపలు తీసుకున్నాను. ఇవి మీ సైడ్ కూడా ఉండొచ్చు, బట్ నాకు వాటి నేమ్ అంత ఐడియా లేదు. సో మీరు కనుక తెలిస్తే మటుకు మీకు ఈ వీడియో అర్థమైతే నాకు ఖచ్చితంగా ఈ చేపల పేరేంటో చెప్తే నేను కూడా తెలుసుకుంటానండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. సో నేను ఇక్కడ 2 kgs తీసుకుంటే వాళ్ళు మొత్తం తలా తోకలు తీసేసి ఆల్మోస్ట్ 750 grams వరకు ఇచ్చేసారు. వాళ్ళు క్లీన్ చేసి ఇస్తారండి, బట్ మనం కూడా క్లీన్ చేసుకోగలిగితే అసలు మెయిన్ ఫిష్ కర్రీ నీచు వాసన వచ్చేది మన క్లీనింగ్లో ఉంటుంది కాబట్టి. సో నేను కూడా ఇంటికి వచ్చాక 2-3 times నీట్గా వాష్ చేసాను, ఉప్పు వేసి. ఇప్పుడు ఇందులోనే 1 స్పూన్ కల్లు ఉప్పు, 1/2 స్పూన్ పసుపు వేసి మ్యారినేట్ చేసాను. మనకు అలానే పసుపు ఇంకొక 1/2 స్పూన్ పడుతుందండి. అలానే ఒక 15 వరకు వెల్లుల్లి రబ్బలు కావాలి. కారం వచ్చేసి 3 స్పూన్లు తీసుకోండి. కారం ఉంటేనే చేపలు అనేది ఘాటుగా బాగుంటాయి. నేను ఇక్కడ చింతపండు చిన్న సైజు బత్తాయికాయ ఉంటుంది కదా, అంత సైజు తీసుకున్నానండి. ఇంచుమించుగా 75 grams వరకు ఉండొచ్చు అనుకుంటున్నాను. బట్ మీరు మటుకు ఇలా హ్యాండ్తోనే మెజర్ చేసుకోండి. చిన్న సైజు బత్తాయికాయ ఉంటుంది కదా, అంత సైజు చింతపండు మటుకు తీసేసుకోండి. అలానే నేను 1/2 స్పూన్ మెంతులు, 1/4 స్పూన్ జీలకర్ర, 3 స్పూన్స్ వచ్చేసి ధనియాలు తీసుకున్నాను. 3/4 3/4 అని ఏదైనా ఒకటే. మనకు అలానే ఒక 3 మీడియం సైజ్ టొమాటోస్ కావాలి. ఒక పెద్ద సైజు ఆనియన్ కూడాను. ఒక 5-6 పచ్చిమిర్చి తీసుకోండి. మన చేపల కూరలో పచ్చిమిర్చి వేసుకుంటే అవి పులుసు లాక్కొని చాలా బాగుంటాయండి తినేటప్పుడు. అలానే కరివేపాకు కాస్త దండిగానే కావాలి. అలానే కొత్తిమీర కూడా తీసుకోండి. ఇది వచ్చేసి ఉల్లికాడలు అంటారు కదా, ఉల్లికాడలు చేపల కూరలో చాలా బాగుంటాయండి. ట్రై చేయండి ఒకసారి ఉంటే మటుకు. మనము ముందుగా చింతపండుని వాష్ చేసుకొని ఒక 2 times చింతపండు మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకొని ఒక 15 minutes నానబెట్టేసుకొని దీన్ని మనము బాగా పిండేసుకొని గుజ్జు తీసేసుకోవాలండి. ఓకేనా. ఇప్పుడు ఏంటంటే ముందుగా ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో ధనియాలు, జీలకర్ర, అలానే మనం మెంతులు తీసుకున్నాం కదా, ఇవి యాడ్ చేసుకొని వీటిని మనము లో ఫ్లేమ్లోనే చాలా జాగ్రత్తగా రోస్ట్ చేసుకోవాలండి. మనము మాడపెట్టకూడదు. ఎంత బ్రౌనిష్ కలర్, జస్ట్ మనకు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వీటిని దూరగా వేయించేసేసుకొని వీటిని జస్ట్ మనం పక్కన పెట్టేసుకొని పూర్తిగా చల్లారండి. నేను చూపిస్తున్నాను కదా, ఇంత దూరగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మనం ఆల్రెడీ ఫిషెస్లోకి పసుపు ఉప్పు వేసేసి కాసేపు నానబెట్టామండి. అదేం మ్యాండటరీ కాదు. మనం ఏమైనా పనులు చేసుకునేటప్పుడు ఫస్ట్ చేపలు ఇలాగా కొద్దిగా ఉప్పు పసుపు వేస్తే ముక్క మెత్తబడకుండా అలానే ఉంటుందని వేసాను. అలానే ఇప్పుడు ఇందులోనే ఇంకో 1/2 స్పూన్ పసుపు, 2.5 స్పూన్ కారము, అలానే 1 స్పూన్ వచ్చేసి ఉప్పు వేస్తున్నానండి. ఆల్రెడీ ఉప్పు వేసాను కాబట్టి మళ్ళీ ఇంకొక స్పూన్ వేసుకుంటున్నాను. ఓకేనా. సో ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి నీట్గా కలిపేసేసుకోండి. ముళ్ళుంటాయండి, జాగ్రత్త. మీరు జస్ట్ ఇలా ఎగరేస్తూ కూడా మొత్తాన్ని కూడా కలిసేలాగా ఎగరేయచ్చు. సో నేను ఇలా చేతితో కలిపేసాను. మీరు మటుకు జాగ్రత్త కలుపుకొని దీన్ని కూడా కాసేపు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనము ఒక కుండ పెట్టేసుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ కాగిన తర్వాత ఇందులో పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి. అలానే పోపు దినుసులు కూడా వేగనిచ్చేసి కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలండి. సో కరివేపాకు కూడా కాస్త వేగిన తర్వాత మనం ఇందులో ఆనియన్స్ని మరీ సన్నగా ముక్కలు కట్ చేసుకోవాల్సిన లేదండి. అలానే పెద్దవి కాకుండా కొద్దిగా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని ఇవి కూడా వేసేసి మనము ఇవేమీ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ముక్క కాస్త మగ్గితే బాగుంటుంది అనేసి వేసాను. సో ఇలా కూడా వేసేసుకొని అసలు మనం మట్టి కుండ తీసుకోవడం వల్ల ఏంటంటే ఫస్ట్ మెయిన్గా ఫిష్ కర్రీ అనేది మట్టి కుండలో చేసుకుంటే చాలా ఫ్లేవర్ బాగుంటుందండి. మీరు వీలైతే మట్టి కుండనే ప్రిఫర్ చేయండి ఉంటే మటుకు, లేదంటే ఓకే. సో ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఆనియన్స్ మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ యాడ్ చేసేయాలి. టొమాటోస్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకుంటే త్వరగా మగ్గిపోతాయి. సో ఈ టొమాటోస్ వేసిన తర్వాత నీట్గా మనం కలుపుకుంటూ ఇదంతా కూడా వాటర్ యాడ్ చేయకుండా గుజ్జు గుజ్జుగా అయ్యేంత వరకు మనం దీన్ని ఫ్రై చేసుకుంటామండి. సో వన్స్ మనకు ఇలాగా ఆల్మోస్ట్ ఇవి ఫ్రై అయ్యేలోపు
మనం ముందుగా ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకుని అన్ని కలిపేసిన ఫిషెస్ ఉంటాయి కదా, ఇందులో చింతపండు నీట్గా మనం కలిపేసేసుకొని గుజ్జు తీసేసుకొని దాన్ని వడకట్టేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలండి. ఇలా చింతపండు కూడా వేసేసిన తర్వాత ఆ చింతపండు గుజ్జు వేసేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసేసుకొని దీని మొత్తాన్ని కూడా మొత్తం ఆ మసాలాలన్నీ కూడా బాగా కలిసేలాగా జాగ్రత్తగా కలుపుకోండి నీట్గా. ఓకేనా? సో ఇవి కూడా పక్కన పెట్టేసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా మనం ఆల్రెడీ రోస్ట్ చేసి పెట్టేసుకున్నాం కదా, చల్లారి పెట్టైనా ఈ మెంతులు ఇవన్నీ కూడా వేసేసుకొని పౌడర్ చేసుకొని ఇందులో మనం ఒలిచి పెట్టుకున్న ఇవి ఉన్నాయి కదా వెల్లుల్లి, ఇవి కూడా వేసేసి పచ్చగా మిక్స్ చేసి పెట్టుకోండి. ఈ లోపు మనం ఏంటంటే ఒకసారి టొమాటోస్ని చెక్ చేసామనుకోండి, ఆల్మోస్ట్ మగ్గడానికి దగ్గరకు వచ్చేసింది కదా. సో ఇలాగ మనం కొద్దిగా ప్రెస్ చేస్తూ నీట్గా అలా మ్యాష్ చేసినట్టు చేసేసి మొత్తం ఇలాగ మెత్తగా ఉడికిపోయేలాగా చేసుకొనేసి ఇప్పుడు ఇందులో ఆల్రెడీ మనము అన్నీ వేసేసి చింతపండు గుజ్జు వేసి మ్యారినేట్ చేసుకున్న ఫిషెస్ యాడ్ చేసుకోవాలి. సో ఫిషెస్ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇదే బౌల్లో మనం వచ్చేసి ఇది మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసిన బౌల్లో ఇంకొద్దిగా వాటర్ కానీ చింతపండు ఇంకొద్దిగా గుజ్జు ఉంటుంది కదా మిగిలి, అది కూడా కొద్దిగా ఎక్స్ట్రాక్ట్ చేసి వేసుకొని కలుపుకోవచ్చు. సో ఇప్పుడు నేను గెరిటతో కలుపుతున్నాను కదండి, ఇవి పచ్చి చేపలు కాబట్టి నేను ఇప్పుడు కూడా చాలా జెంటిల్గా కలుపుతున్నాను, మీరు గమనించవచ్చు. ఇలాగా ఒకసారి కలిపేసేసుకొని ఇంకా మనం దీని తర్వాత ఇంకా మనం ఎక్కడ కూడా గెరిట వాడమండి. ఇప్పుడు ఇందులోనే మనము ముందుగా చింతపండు గుజ్జు తీసేసిన తర్వాత మిగిలిన ఆ చింతపండులోనే ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఈ ముక్క మునిగేంత వరకు మనము ఆ వాటర్ని యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను ఇంకా గెరిట వాడట్లేదు కదా, సో ఇలాగ జస్ట్ ఒక క్లాత్ పట్టేసుకొని ఇలాగ ఒకసారి తిప్పేసుకుంటే మొత్తం కూడా కలిసిపోద్దండి. దీని ఇంకా మూత పెట్టుకొని ఉడకనిచ్చుకోవాలి. సో ఇలాగా మనం ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూసామనుకోండి, ఆల్మోస్ట్ బబుల్స్ వస్తూ నీట్గా ఉడుకుంటుంది కదా. సో ఇలాగ మధ్యలో మనం ఏంటంటే అప్పుడప్పుడు ఇలాగ కలుపుకుంటూ ఉండాలి జాగ్రత్తగా. మీరు కొద్దిగా పెద్దది తీసుకున్నారనుకోండి కుండ, అప్పుడు ఏంటంటే బయటికి రాకుండా ఉంటుంది. సో ఇలాగ మొత్తం ఆల్మోస్ట్ కొద్దిగా ఉడకనిచ్చేసి ఇప్పుడు ఏంటంటే ఇందులో మనము మిరపకాయలు తీసుకొని ఇలాగా నేను చూపిస్తున్న విధంగా మధ్యలోకి ఘాట్లు పెట్టుకొని యాడ్ చేసుకోండి. ఈ టైంలో ఏంటంటే మనము ఒకసారి ఉప్పు కావచ్చు, కారం కావచ్చు, మీకు ఏదైనా తక్కువ ఎక్కువ అనిపిస్తే అది ఒకసారి యాడ్ చేసుకోవచ్చు అండి, చెక్ చేసుకొని. నేను ఇక్కడ నాకు ఉప్పు తక్కువ అనిపించింది, కారం తక్కువ అనిపించింది కాబట్టి నేను ఇంకొక హాఫ్ స్పూన్ ఉప్పు అలానే ఇంకొక స్పూన్ వచ్చేసి కారం కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో ఇదంతా యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా తిప్పేసుకుంటున్నానండి మొత్తాన్ని కూడాను. ఇలా తిప్పుకోవడం వల్ల ముక్క అనేది చెదిరిపోకుండా ఉంటుంది. వెడల్పాటు తీసుకోవడం వల్ల ఏంటంటే అసలు ముక్క అనేది విరగకుండా చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు ఇందులోనే మనం ఏంటంటే ఉల్లికాడలు యాడ్ చేసుకుంటున్నాను. ఉల్లికాడలు వేసేసి మళ్ళీ మూత పెట్టి ఉడకనివ్వాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి. ఇలాగ ఒక 5 మినిట్స్కి ఒకసారి ఇలా చేసుకుంటే మనకు మొత్తం ఒక 20 మినిట్స్ ప్రాసెస్ అండి ఇది. సో ఇలాగ మొత్తాన్ని కూడా ఒకసారి కలిపేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఏంటంటే మనం ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్న పౌడర్ ఉంది కదా అండి, మెంతుల పౌడరు. సో దీన్ని ఇందులో మనము జాగ్రత్తగా ఇలాగ నలుపుకుంటూ కచ్చాపచ్చాగా చేసుకున్నాం కదా, సో దీన్ని మొత్తాన్ని ఇలాగ నలుపుకుంటూ ఇందులో యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి జెంటిల్గా ఇలాగ మనము తిప్పేసుకోవాలి. ఓకేనా? నేను చూపిస్తున్నాను కదా, క్లాత్ పట్టేసుకునేసి అటు సైడ్ ఇటు సైడు జస్ట్ ఇలా తిప్పేసుకున్నాం అనుకోండి, మొత్తం కూడా జాగ్రత్తగా మిక్స్ అయిపోద్దండి. ఓకేనా? సో ఇప్పుడు మొత్తం ఇలాగా కలిపేసేసుకున్న తర్వాత మనం మళ్ళీ మూత పెట్టేసుకొని ఉడకనిచ్చుకోవాలండి. ఇలాగా ఇంకొక 5 మినిట్స్ ఉడికిన తర్వాత ఏంటంటే మనము ఇప్పుడు ఆల్మోస్ట్ మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేసిందండి చిక్కగా. సో ఇప్పుడు ఈ టైంలో మనం ఏంటంటే కొత్తిమీర అలానే ఒక 2 రెబ్బల కరివేపాకు కూడా పచ్చి కరివేపాకు యాడ్ చేసుకోండి. చాలా ఫ్లేవర్ ఉంటుందండి కరివేపాకు యాడ్ చేసుకోవడం వల్ల. సో నేను ఇక్కడ చిక్కటి కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉడకడానికి మనకు 20 మినిట్స్ పట్టిందండి. సో 15 మినిట్స్ తర్వాత పౌడర్ యాడ్ చేసుకున్నాను, ఇంకో 5 మినిట్స్ ఉడకనిచ్చేసేసాను కదా. సో మొత్తం వచ్చేసి 20 మినిట్స్. ఇక లాస్ట్గా ఒకసారి కలిపేసేసుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి. సో అంతే అండి, చూసారు కదా మన నెల్లూరు చేపల పులుసు ఎంత ఈజీగా అండ్ చాలా టేస్టీగా తయారైపోయిందో. చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా అండి. ఇది చిన్న చేపలు అర్జులు అని చెప్పాను కదా మీకు ఆల్రెడీ. ముక్క ఎక్కడ కూడా చెదిరిపోకుండా ఎంత బాగా వచ్చిందో చూడండి. సో ఈ కూర మీరు అప్పటికప్పుడు తిన్నా బాగుంటుంది, బట్ మరుసటి రోజుకైతే ఇంకా బాగుంటుందండి. సో ఇలాగా మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. దీన్ని కనుక మనం వేడి వేడి అన్నంలో వేసుకొని కనుక తింటే ఆ టేస్ట్ అయితే చెప్పాల్సిన అవసరం లేదండి. మనకంటే మామిడికాయ ముక్కలు, ఇది మామిడికాయల కాలం కాదు కాబట్టి దొరకలేదు. సో మీరు కనుక వీలుంటే మామిడికాయ ఉండి కానీ వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఫ్లేవరు. ఇలా అయినా కూడా నేను చెప్పినట్టు కనుక అన్నీ కనుక కరెక్ట్గా వేసుకుంటే నేను చెప్తున్నాను కదండి, ఈ పులుసు అయితే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అండ్ పర్ఫెక్ట్ టేస్ట్ వచ్చిందండి. మీరైతే ఈ రెసిపీ ఖచ్చితంగా ట్రై చేసేయాలండి.
చేసి అది ఎలా వచ్చిందో నాకు చెప్పాలి. మీరు కనుక చూసారంటే ఇక్కడ అసలు ముక్క కూడా ఎక్కడా చిదింపోలేదు, ఒక్కటే ముళ్ళు ఉందండి, ఈజీగా వచ్చేస్తుంది. మనం ఆల్రెడీ తలకాయ దగ్గర ఉన్న ముళ్ళు తీసేసాము, తోక అన్నీ తీసేసాం కాబట్టి జస్ట్ ఆ ముళ్ళు ఒక్కటే మిగిలింది. చాలా అంటే చాలా బాగుందండి. చేపలకు కూడా ఉప్పు కారము అన్నీ బాగా పట్టాయి, పులుపు కూడా బాగా పీల్చేసుకుంది. అంత బాగుందండి కర్రీ మటుకు. సో మీరైతే ఖచ్చితంగా ట్రై చేస్తారు కదా. అలానే మీ సైడు ఈ చేపలు ఏమంటారో చెప్పడం మర్చిపోవద్దండి. మీరైతే ఈ కర్రీ ఎలా చేసుకుంటారో నాతో కామెంట్ చేసి చెప్పేసేయండి. అలానే లైక్ చేయండి, మీ ఇష్టమైన వాళ్ళతో షేర్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మన ఫ్యామిలీలోకి వచ్చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.